చేతికి కట్టుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఎవరిచ్చారు పాప? ఎవరు చెప్పారు నీకు? అదిగో ఆ అక్క చెప్పింది. అక్కడ ఎవరూ లేరుగా. ఇందాక అక్కడే ఉంది. మన మంచి కోరేవారు మన శ్రేయోభిలాషులే కాబట్టి సరే, దీన్ని నువ్వే కట్టు. సరే, నువ్వే కట్టు. థ్యాంక్ యూ. దీనిని మీకు ఇచ్చిన వాళ్ళకి చెప్పండి. నువ్వెవరో నాకు తెలీదు, కానీ నీకు నాకు మధ్య ఏదో బంధం ఉండే ఉంటుంది. అందుకే ఇది నా దగ్గరికి చేరుకుంది. ఈ అవంతిక రావాల్సిన సమయంలో వస్తుంది, కలవాల్సిన సమయంలో కలుస్తుంది, ఎదురుపడవలసిన సమయంలో ఎదురుపడుతుంది. సౌమ్య, నాకు భయం వేస్తోంది. అయ్యో, కూల్ కూల్ దర్శన్, కూల్. ఏం భయపడకు, నేనున్నాను కదా. నాకు అసలేం అర్థం కావటం లేదు. నువ్వు భయపడకు. చాలా టెన్షన్గా ఉంది. ఏం కాలేదు, నేనున్నానుగా. సిగ్గుందా నీకు? ఇది కూడా నా జ్ఞానం కూడా లేకుండా ఇంతకు దిగజారుతావా? నా భర్త చేయి పట్టుకుంటావా? ఇంత నీచమైన బుద్ధేంటి? హలో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నేను నీ భర్త చేపట్టుకున్నానా? నీ భర్తే నా చేపట్టుకున్నాడు. నేను నీ చేపట్టుకోవడం ఏంటి? నాకేం తెలీదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో నాకంతా తెలుస్తుంది. ఏమండి, మీరు లోపలికి రండి, వెళ్దాం. నేను లోపలికి రాలేకపోతున్నాను కదా. అమ్మవారి ముందు నేను వేడుకున్నానండి, అమ్మవారు అనుగ్రహిస్తారు. మీరు రండి. ఏం కాదండి, నాతో రండి. నీ మాంగళ్యాన్ని ఎలాగైనా నేను కాపాడతాను. ఓం యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. పూజారి గారు, నా భర్త పేరు మీద అర్చన చేయించండి. గోత్రము పేరు చెప్పండమ్మా. దర్శన్. ఓం కాంతాయై నమః. ఓం శివసంధాత్రియై నమః. ఓం శ్రీ పద్మాయై నమః. ఏవండి, దండం పెట్టుకోండి.
భర్త ప్రమాదంలో ఉన్నాడు. నువ్వే ఎలాగైనా కాపాడాలి. నా భర్త మీద ఏం ప్రయోగించబడిందో నేను ఎలాగైనా కనిపెడతాను. మాకు నీ ఆశీస్సులు ఉండేలా చూడు తల్లి. శరణ్య పసిగట్టేలోపు దర్శన్ని నేను తన్నుకుపోవాలి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మఖ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు. ప్రీతి మీద హారతి పడి ప్రీతి బట్టలంటుకోవడానికి కారణం అనన్యే. ఆ సమయంలో కనిపెట్టలేకపోయాను గాని తర్వాత నాకు క్లియర్గా అర్థమైంది. నమస్తే మేడం. నమస్తే డాక్టర్. మీ గురించి ఎదురు చూస్తున్నాను. పేషెంట్ ఎక్కడ మేడం? లోపలుందండి, రండి. పదండి. ఇదిగోండి పేషెంటు ఈవిడే. డాక్టర్ని ఎందుకు తీసుకొచ్చారు? నీ కాలు నొప్పి ఇంకా తగ్గడం లేదు కదా, అందుకే బెస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ని తీసుకొచ్చాను. ఏం అవసరం లేదు, నేను రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అలాంటప్పుడు తగ్గాలి కదా. నా ఇంట్లో ఒక మనిషి కుంటుకుంటూ తిరగడం నాకు ఇబ్బందిగా ఉంటుంది, అందుకే పిలిపించాను. ఇంకేం మాట్లాడకుండా ట్రీట్మెంట్ తీసుకో. మీరు నా కోసం ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని సేవలు చేయబోతుంటే నేనెందుకు రిజెక్ట్ చేస్తాను? యాక్సెప్ట్ చేస్తాను. ముందు బ్లడ్ తీసుకుంటానమ్మా, కొంచెం టైం పడుతుంది. సరే.